హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మన ఎస్ఆర్ఎస్ టీం కోసం అలాగే ఐపీఎల్ ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొన్న జూలై 31న జరిగిన సమావేశంలో ఐపీఎల్ ప్రతి ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ డిమాండ్స్ని కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. అందులో ది మెయిన్ ఇంపార్టెంట్, ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరికాక ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి కావాలని చెప్పి కొంతమంది విదేశీ ప్లేయర్స్ అయితే ఐపీఎల్ నుంచి అయితే తప్పుకుంటున్నారు. మరి ఇది రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. మరి ఈ సీజన్లో అయితే ఏకంగా ఒక 5-6 ప్లేయర్స్ అయితే మాత్రం ఇలాగే తప్పుకోవడం అయితే జరిగింది. మరి వీటిని అడ్డుకట్ట వేయడం కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయితే కొన్ని సిఫారసులను అయితే చేశాయి. కొంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే మాత్రం తెలివిగా మెగా ఆక్షన్లో దూరంగా ఉంటూ మినీ ఆక్షన్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణ బెన్ స్టోక్స్. 2022 మెగా ఆక్షన్లో బెన్ స్టోక్స్ అయితే పార్టిసిపేట్ చేయలేదు. కానీ 2023 మినీ ఆక్షన్లో బెన్ స్టోక్స్ పాల్గొని ఆక్షన్ టేబుల్ మీద 16,25,00,000 భారీ అమౌంట్ని అయితే పొందాడు. నార్మల్గా మెగా ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చేసరికి ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఎక్కువ మంది అవైలబుల్లో ఉంటారు. అలాగే ఫారెన్ స్టార్ ప్లేయర్స్లో కూడా ఎక్కువ మంది అయితే అవైలబుల్లో ఉంటారు. మరి టీమ్స్ కూడా వాళ్ళు ఎక్కువ మంది ప్లేయర్స్ని కొనుక్కోవాలి, టీంని సెట్ చేసుకోవాలి. కాబట్టి ఒకే ప్లేయర్ గురించి అయితే ఎక్కువ అమౌంట్ని అయితే ఫ్రాంచైజీలు అయితే స్పెండ్ చేయవు. డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయరే 2022 మెగా ఆక్షన్లో ఢిల్లీ టీం అయితే 6,25,00,000 పెట్టి అయితే తనను కొనుక్కుంది. అదే మినీ ఆక్షన్లో డేవిడ్ వార్నర్ వచ్చుంటే ఇంకా ఎక్కువ అమౌంట్కి అయితే వెళ్ళేవాడు. మరి ఈ సీజన్లో మినీ ఆక్షన్లో స్పెన్సర్ జాన్సన్ ఈ పేరు అయితే ఎక్కువ మంది విని ఉండరు కూడా. మరి తనని జీటీ టీం అయితే 10 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. అలాగే మినీ ఆక్షన్స్లో ఓవర్సీస్ ప్లేయర్స్ అనే వాళ్ళకి ఎక్కువ అమౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి అందువల్లనే కొంతమంది తెలివిగా దీన్ని అయితే ఉపయోగించుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళపై బీసీసీఐ అనేది చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజీ ఓనర్స్ అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. మరి వీళ్ళైతే కొంత నయం, కానీ మరి వీళ్ళ తర్వాత మరొక బ్యాచ్ అయితే ఉంది. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఐపీఎల్ ఆక్షన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు అనుకున్న ప్రైజ్ వస్తే మరి ఓకే, ఆ సీజన్ ఐపీఎల్ అయితే ఆడతారు. బట్ వాళ్ళు అనుకున్న ప్రైజ్ రాకుండా బేస్ ప్రైజ్లోను తక్కువ ప్రైజ్లోను వాళ్ళని ఫ్రాంచైజీలు కొనుక్కుంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత పర్సనల్ రీజన్స్ అంటూ తప్పుకోవడం అయితే చూస్తూ ఉన్నాం. మరి ఈ డ్రామాని అద్భుతంగా పండించగలిగే వాళ్ళు ఇంగ్లీష్ ప్లేయర్స్. ఈ కళలో బాగా ఆరితేరిపోయిన వాడు సిద్ధహస్తుడు అయితే మాత్రం జాసన్ రాయ్. మరి ఈ సీజన్ 2024లోను గతంలో పలుమార్లు జాసన్ రాయ్ అయితే పర్సనల్ రీజన్స్ అంటూ ఐపీఎల్కి అయితే దూరంగా అయితే ఉన్నాడు. మరి తన బాటలోనే మరికొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్. మరి హ్యారీ బ్రూక్స్ని అయితే చూసుకోండి, 2023 మినీ ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే తనని 13,25,00,000 పెట్టి అయితే కొనుక్కున్నారు. మరి ఆ సీజన్ అయితే తన ఆడడం అయితే జరిగింది. మరి ఈ సీజన్ 2024లో తనని ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే 4 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. అంతకు ముందు కంటే ఈసారి 9 కోట్లు తక్కువ ప్రైజ్ రావడంతో ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఇంకా పర్సనల్ రీజన్స్ అంటూ ఐపీఎల్ నుంచి అయితే తప్పుకోవడం అయితే జరిగింది. మరొక ఇంగ్లాండ్ ప్రబుద్ధుడే అలెక్స్ హేల్స్ 2022 వరల్డ్ కప్లో బాగా ఆడడంతో తనని కేకేఆర్ టీం అయితే 1,50,00,000 పెట్టి అయితే కొనుక్కున్నారు. మరి తనకి అంత తక్కువ ప్రైజ్ రావడంతో ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక పర్సనల్ రీజన్స్ అంటూ తప్పుకున్నాడు. 2022 సీజనే కాకుండా గతంలో కూడా అలెక్స్ హేల్స్ అయితే ఇలాగే చేశాడు. మరి ఈ సీజన్ 2024లో మరొక ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ విల్లీ తనని ఎల్ఎస్జీ టీం అయితే 2 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. మరి తను కూడా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక పర్సనల్ రీజన్స్ అంటూ తప్పుకోవడం. మరి తనతో పాటు మరొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ఆడమ్ జంపా కూడా ఇదే రీతిలో పర్సనల్ రీజన్స్ అంటూ తప్పుకోవడం అయితే జరిగింది. మరి ఈ సీజన్లో కేకేఆర్ టీం 25 కోట్లు పెట్టి కొనుక్కున్న మిచెల్ స్టార్క్ కూడా సేమ్ మరి ఇదే సిమిలర్ సిచ్యువేషన్. 25 కోట్లు వచ్చాయి కాబట్టి మిచెల్ స్టార్క్ అయితే ఈ సీజన్ ఐపీఎల్ అయితే ఆడాడు. మరి అంతకుముందు తక్కువ ప్రైజ్ వచ్చేటప్పుడు మాత్రం పర్సనల్ రీజన్స్ పేరు చెప్పి తను కూడా తప్పుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ అయితే ఉంది. ఇలా కావాలని తప్పుకునే ప్లేయర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కూడా ముక్త కంఠంతో అయితే బీసీసీఐని అయితే కోరడం అయితే జరిగింది. కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయితే ఏకంగా ఇలా చేసే ప్లేయర్స్ని అయితే పూర్తిగా లైఫ్లో ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించాలని కోరారు. చివరి నిమిషంలో ఇలా ఆటగాళ్ళు తప్పుకోవడం ఫ్రాంచైజీలకు అయితే మాత్రం ఒక పెద్ద సమస్యలే అయితే తయారవుతుంది. ఆక్షన్ టేబుల్ మీద ఫ్రాంచైజీలు ఒక ప్లానింగ్తో వాళ్ళ టీంకి సరిపోతాడని
కొన్ని స్ట్రాటజీస్ ఉపయోగించి తననైతే టీంలోకి తీసుకుంటారు. తను అర్ధాంతరంగా తప్పుకోవడం వల్ల వాళ్ళ టీం కూర్పు అనేది తీవ్రంగా దెబ్బతింటుందని ఫ్రాంచైజీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మామూలుగా ఇంజురీస్, కొన్ని యాక్సెప్టబుల్ రీజన్స్ వల్ల తప్పుకుంటే పర్వాలేదు, కానీ గాయాలు, సహేతుకమైన కారణాలు అయితే మాత్రం కన్సిడర్ అయితే చేయొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఐపీఎల్ నుంచి తప్పుకుంటే అలాంటి వాళ్ళపై అయితే మాత్రం రాబోయే సీజన్ నుంచి బీసీసీఐ అయితే మాత్రం తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటుంది. దానికోసం కొత్తగా ఒక పాలసీని అయితే రూపొందిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుంచి అయితే ఉంది. ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ మీటింగ్లో ఎస్ఆర్ఎస్ టీం కోరుతున్న కొన్ని ప్రధాన డిమాండ్స్ అయితే ఫస్ట్ అప్డేట్లో చెప్పిన పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకునే ఐపీఎల్ ప్లేయర్స్పై నిషేధం. మరి ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంకి అయితే అసరంగా ఇదే విధంగా అయితే తప్పుకున్నాడు. మరి అప్పట్లో ఐపీఎల్ జరుగుతుండేటప్పుడు తను మిస్ అవ్వడానికి కారణం ఇంజురీ అయితే అనుకున్నాం, కానీ ఎస్ఆర్ఎస్ టీం ఓనర్ అయిన కావ్య మారన్ మాత్రం మరి ఈ మీటింగ్లో అసరంగా కూడా ఇలాగే పర్సనల్ రీజన్స్తో తప్పుకున్నాడని, దానివల్ల మా టీం అయితే మాత్రం ఈ సీజన్లో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యిందని బీసీసీఐని అయితే చర్యలు తీసుకోమని కోరింది. ఇంకా అసరంగా టీంలోకి వచ్చేస్తాడు. ఎస్ఆర్ఎస్ టీం స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే మాత్రం సూపర్ స్ట్రాంగ్గా అయిపోయింది. స్పిన్ బౌలింగ్ లైనప్లో సమస్యలు పోయాయని సంతోషించే లోపే అసరంగా తప్పుకోవడం మాత్రం ఆ టీం ఫైనల్లో విజయ అవకాశాల్లో కూడా తీవ్రంగా అయితే దెబ్బతీశాయి. రిటెన్షన్స్ విషయమై పంజాబ్ టీం సహ ఓనర్ అయిన నెస్వాడియాకి, కేకేఆర్ టీం ఓనర్ అయిన షారుఖ్ ఖాన్కి మధ్య తీవ్రమైన వాగ్వాదం అయితే జరిగింది. షారుఖ్ ఖాన్ అయితే ఎక్కువ మంది ప్లేయర్స్ రిటెన్షన్కి సపోర్ట్ చేస్తే, పంజాబ్ టీం ఓనర్ అయితే రిటెన్షన్లో ఒక ప్లేయరు లేకపోతే పూర్తిగా రిటెన్షనే వద్దని చెప్పి తను అనడంతో ఇద్దరి మధ్య అయితే గొడవ జరిగింది. మరి దీనిలో కావ్య మారన్ అయితే మాత్రం షారుఖ్ ఖాన్కి అయితే సపోర్ట్ చేసింది. ఎందుకంటే మరి ఈ రెండు టీమ్స్ కూడా లాస్ట్ ఇయర్ ఒక టీం కప్పు గెలిస్తే మరొక టీం రన్నర్అప్గా ఉంది. ఈ రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉండటం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అయితే జరిగాయి. కావ్య మారన్ డిమాండ్స్లో నెక్స్ట్ సీజన్లో మెగా ఆక్షన్ పూర్తిగా వద్దని చెప్పడం అయితే జరిగింది. మరి ఆ మెగా ఆక్షన్ స్థానంలో మినీ ఆక్షన్ని జరిపించాలని తను కోరడం అయితే జరిగింది. టీంని బిల్డ్ చేయడంలో చాలా సమయం అయితే పడుతుందని, యువ ఆటగాళ్ళ విషయంలో కాస్త ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని, మరి అభిషేక్ శర్మని ఒక స్టార్ ప్లేయర్లా తీర్చిదిద్దడానికి తమకి 3 ఏళ్ల సమయం పట్టిందని తను గుర్తు చేయడం అయితే జరిగింది. ఇలా 3 ఏళ్ళకి ఒకసారి మెగా ఆక్షన్ పెట్టి మంచి కోర్ టీంను తయారు చేసుకున్నాక అందరినీ వదిలేయడం మాత్రం మా టీంకి అయితే తీవ్రమైన నష్టం చేకూరుతుంది. సో మరి ఈ మెగా ఆక్షన్ వద్దని చెప్పి ఎస్ఆర్ఎస్ టీం అయితే కోరడం జరిగింది. ఒకవేళ మెగా ఆక్షన్ అనివార్యమైతే ప్లేయర్స్ రిటెన్షన్ విషయంలో ఎస్ఆర్ఎస్ టీం అయితే ఒక 6 ప్లేయర్ని రిటైన్ చేసుకోవడానికి, అలాగే ఒక రైట్ టు మ్యాచ్ కార్డు ఇవ్వాలని కోరింది. ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ ప్రకారం 2 ఫారిన్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఎస్ఆర్ఎస్ టీంలో చూసుకుంటే ఫారిన్ ప్లేయర్ కోర్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మరి ఈ ఫారిన్ ప్లేయర్ రిటెన్షన్ చేసుకునే విషయంలో ఎటువంటి నిబంధనలు ఉండకుండా తమకి ఎంతమంది నచ్చితే అంతమందిని రిటైన్ చేసుకోవడానికి వీలు కల్పించాలని ఎస్ఆర్ఎస్ టీం అయితే బీసీసీఐని అయితే కోరింది. అలాగే 5 ఏళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ నిర్వహించడం విషయంలో కూడా కావ్య మారన్ అయితే తన మద్దతు అయితే ప్రకటించింది. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ టీం గురించి ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.